ఒకటవ అధ్యాయము చాలా 16 ఒక్కటే చాలు. రైట్. నేను చదువుతున్నాను చూడండి. 16వ వచనము. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియల నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము. చదువుబడిన లేఖన భాగముతో నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. యెషయా గ్రంథముల నుండి దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఎందుకు ఈ రీతిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఉదయకాలము అని మనం ఆలోచన చేస్తే, ఉపవాసము ఉండి మనం ప్రభును స్తుతిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. ఉపవాసం అనే పదమే ఉంటుంది కానీ మనము ఆకలి అవుతుంది అయినా మేము తినలేకపోతున్నాం, దేవుని కొరకు నిలబడుతున్నాం అని మనం సర్వసాధారణంగా అంటాం. కానీ ఉపవాసం ఉండి ప్రభుని ఏడ స్తుతిస్తాం, వాక్యం ఏడ చదువుతాం, అలాగే మన పాపములు ఎలా విడిచిపెడతాం. ఉపవాసం అని పేరే పెట్టుకుంటాం కానీ తిండి మాత్రం తినకపోవచ్చేమో, కానీ తలంపులు మారవు, ఆలోచనలు మారవు, మన దుష్క్రియలు మానవు, పేరు మాత్రం ఉపవాసము. కానీ అప్పుడు మనము ఒకవేళ ప్రార్థించినను, ప్రభును వేడుకున్నను, ప్రభు అంటున్నాడు చూడండి ఆ మాట. మనము 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు నువ్వు ప్రభు అని మనం ప్రభుని అడగాలి. ఇప్పుడు మేము ఉపవాసం ఉండి లేదా నీ మందిరమునకు వచ్చి లేదా ఏ మీటింగ్కి వచ్చో ఏ సభకు వచ్చో ప్రభును మనం స్తుతిస్తుంటాం, గణపరుస్తుంటాం, ఆరాధిస్తుంటాం. మారు మనసు లేకుండా, బ్రతుకు మారకుండా, ఆలోచన తలంపులు మారకుండా మనము ప్రభును స్తుతించి స్వరముందని పాటలు పాడి ఆరాధన చేస్తే దేవుడు ఒకే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు 16లో? మిమ్మును కడుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీరు ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. చూడండి, కొందరికి మారు మనసే ఉండదు కానీ గంభీరంగా ఆరాధన చేస్తారు. కొందరికి మారు మనసే ఉండదు, సనుగుడు గునుగుడే పోదు, వాళ్ళు వాక్యం చదువుతారు. వాళ్ళకు సంఘంలోకి వస్తే యథార్థం కూర్చునే మనసే ఉండదు కానీ వాళ్ళు పాట పాడదామా, వాక్యం చదువుదామా అన్నట్టుగా ఆలోచిస్తారు. దేవుడు అంటున్నాడు, మీరు కడుకొనుడి, ముందు మీ దుష్క్రియలను ముందు బాగు చేసుకోండి. ఫస్ట్ నా మందిరంలోకి వచ్చి పాట పాడుతున్నారు, ఇది ప్రజలు మెప్పించినట్టు,
సంఘానికి ఇష్టం ఉండొచ్చేమో అట్లా మీరు చేయడము, నాకు ఇష్టం లేదు. నీ బ్రతుకు మారకుండా, నీ యొక్క క్రియలు మారకుండా, నీ సత్క్రియలు మారకుండా, నీ దృష్ట కార్యములు మార్చుకోకుండా నువ్వు నా కొరకు ఆరాధించినా, నువ్వు తబల కొట్టినా, కీబోర్డు వాయించినా, నువ్వు చక్కటి రిఫరెన్స్ చదివి అందించినా నాకు ఎంత మాత్రం సంతోషం కలగదయ్యా. ఎందుకు అనంటే ముందు మీరు కడుక్కోండి. మీరు కడుక్కోండి. ఎట్లా కడుక్కోవాలి మరి? కాలుకు బురద అంటింది అనుకో, నీళ్ళతో కడుక్కోవాలి. మరి హృదయానికి బురద అంటితే దేంతో కడుక్కోవాలి? వాక్యంతో కడుక్కోవాలి, పరిశుద్ధాత్మతో కడుక్కోవాలి. మరి వాక్యంతో కడుక్కోవాలంటే నీకేముండాలి? నీకు మందిరంకి వచ్చే మంచి మనసు ఉండాలి, వాక్యం వినే మంచి హృదయం ఉండాలి. నువ్వు మందిరానికే రావు, నువ్వు క్రైస్తవుడని సెలవున అవుతావు. సంఘంలో వచ్చి క్రమంగానే కూర్చోవు, నీవు సంఘంలో పెద్దతల కావాలంటావు. ఎలా ఉండాలి అంటే సంఘంలో నిదానంగా, ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఇంకా నా బ్రతుకుని గురించి, నా కుటుంబాన్ని గురించి, నా భార్య బిడ్డల గురించి, నా బ్రతుకు ఆలోచన గురించి, నా తలంపుల గురించి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడని నిదానించి చూస్తూ ఉండాలంట. దేవుడు మాట్లాడుతుంటాడు, మనం మాట్లాడుతుంటాం. ఇది ఎవరి లక్షణము? ఇది సాతాను లక్షణము. ఇది లోకనాథుడైన సాతాను గాని లక్షణం. అది ఒక కలెక్టర్ దగ్గరికి పోయి ఇష్టానుసారంగా మాట్లాడగలవా? నువ్వు ఎంఆర్ దగ్గరికి పోయి నీకు నచ్చినట్టు మాట్లాడగలవా? ఇష్టానుసారంగా అక్కడ నిలబడగలవా? మరి ఈ పరలోకాన్ని, ఈ భూలోకాన్ని, ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి పోతే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి. మరి లేదే విధేయత, కనబడదే భయము భక్తి. ఎవరో నవ్వుతారనో, ఎవరో మెచ్చుకుంటారనో, ఏదో నన్ను హైలైట్ అనుకుంటారని నువ్వు చిల్లర చేష్టలు చేస్తున్నావు అనుకో, దేవుడు ప్యాకప్ చేసి పొట్లం కట్టి బయటపడేస్తాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థిస్తున్నారు, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆయన అంటున్న మాట 15 చూడండి, మీరును మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును. ప్రభువా అని చేతులు చాపుతారు, ఏడుస్తారు మందిరాలకు వచ్చి, కానీ నా కనులు మూసుకుంటా నేను చూడను మిమ్మలను అన్నాడు. తర్వాత కిందిలో ఏమన్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకినవయ్యా, ఎందుకినవు ప్రభువా నువ్వు అంటే ఆయన అంటున్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, నీ చేతులు బాగలేవు. దావీదుతో ఇదే మాట నాతాను ప్రవక్త అన్నాడు, దావీదా నీవు మందిరము కట్టాలనే ఉద్దేశం మంచిదే, నీ తలంపు మంచిదే, నీ ఆలోచన మంచిదే. బట్ దేవుడు నిన్నటి రాత్రి నాతో మాట్లాడిన మాట, నా మందిరాన్ని దావీదు కట్టొద్దు అన్నాడు. ఎవరు కట్టాలి ప్రభువా? ఏమైందంటే దావీదు యుద్ధములు చేసి, అఖండ యుద్ధములు చేసి విజయము గ్రంథం మోగించి తన చేతులు రక్తముతో నిండి ఉన్నాయి కాబట్టి కట్టడానికి యోగ్యుడు కాడు. మరి ఎవరు కట్టాలి ప్రభు అంటే తన వంశం, తన కడుపుల నుంచి, తన వంశం నుంచి వస్తున్న తన కుమారుడైన సొలొమోను గారు కట్టాలి. దావీదును సహకరించమను కట్టకండిగా దేవుడు చెప్పాడు నాతాను ప్రవక్తతో. నాతాను వెళ్ళి దావీదుతో చెప్పాడు. దావీదు గారు మాట మాట్లాడకుండా నేల మీద కుప్పగూలిపోయి, ప్రభువా నా ఆలోచన మంచిది, తలంపులు మంచిదే, కానీ నేను చేయని పని నా కుమారుడు చేస్తున్నాడు, నాకు ఏ స్వార్థం లేదు, ఏ కపటం లేదు, ఏ కుళ్ళు లేదు, నేను యథార్థంగా నా కుమారునికి సహకరిస్తా, అది నీ మందిరం అయ్యా, నాతున్న బంగారం వెండి సామాగ్రి వజ్ర వైడూర్యాలు నీ సేవకు సమర్పించుకుంటానయ్యా, నా కుమారునికి ఇచ్చేస్తానయ్యా,
నా కుమారుని ద్వారా నీ మందిరాన్ని గొప్పగా నువ్వు కట్టించుకో ప్రభువా. దావీదు గారు దీన మనసు కలిగి, ప్రేమ కలిగి ఉన్న పాటలన్నీ సమర్పించుకుంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, అలా మీరు లేరు కాబట్టి కడుక్కోండి. చూడండి, మీరు బహుగా ప్రార్థన చేసి నేను చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఈరోజు ప్రభు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా మందిరానికి వస్తున్నావు, దుష్కార్యములు ఉన్నాయేమో. ఇంకా ప్రభును ఆరాధిస్తున్నావు, ఇంకా చెడ్డ క్రియలు ఉన్నాయేమో. కడుక్కుందాం. దేంతో కడుక్కోవాలి మరి? దుష్టక్రియలు, మన తలంపులు, చెడ్డ తలంపులు, పాపం ఆలోచనలు దేంతో కడుక్కోవాలి? దేంతో కడుకోవాలి? వాక్యం అనే నీళ్ళతో కడుక్కోవాలి. అందుకే వాక్యం చదవాలి. ఉదయము రాత్రి ప్రభును స్తుతించాలి. వాక్యము ఎంత చదివితే అంత జ్ఞానము, తెలివి, వేచన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎంత స్తుతిస్తే అంత మన స్థితి మారుతుంది. ప్రార్థిస్తే మనము ప్రభుకు దగ్గర అవుతాం. మనము స్తుతిస్తాము కానీ ప్రభు మనతో ఉండడు. ఎందుకంటే మనము ఉన్న పాటన దేవునికి సమర్పించుకొని స్తుతించమండి. ఏదో మన గొప్పల కొరకు, ఏదో మందిరంలో మెచ్చుకోవాలనో, వాళ్ళు మనం చూసి హైలైట్గా మాట్లాడాలనో, గర్వముతో, అసూయతో, అధికారముతో సనుగుతూ గునుగుతూ మేము లేకపోతే ఆధారమే లేదన్నట్టుగా చేస్తుంటారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. శుద్ధి చేసుకో, కడుక్కో, జాగ్రత్త అంటున్నాడు. నీ క్రియలు, నా క్రియలు ఖచ్చితంగా దేవునికి కనబడతాయండి. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. 2వ కొరింథీ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఒకసారి. రెండవ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనము. చదువుబట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని ఉన్నను. దేవునికి స్తోత్రం. అవి మంచివైనను చెడ్డవైనను ఒక దినమున న్యాయాధిపతి పీఠం దగ్గరికి పోతాం. ఆ సింహాసనం ఎదుటికి పోతాం. ఖచ్చితంగా తీర్పులోకి వస్తాం. నువ్వు ప్రభును నోటితో ఆరాధించావా? హృదయంతో ఆరాధించావా? నిండు మనసుతో ఆరాధించావా? పూర్ణ హృదయంతో ఆరాధించావా? సాతాను క్రియలతో ఆరాధించావా? సనుగుతూ గునుగుతూ ఆరాధించావా? ఎదుటోళ్ళ ముంగట గొప్పల కొరకు ఆరాధించావా? అందరూ మెచ్చుకోరని ఆరాధించావా? అన్నీ ఈ భూమి మీద నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ ధనము, నీ భోగము, నీ అందము, ఇవన్నీ ఏవి నీ పరలోకంలో నీతో రావట. కానీ నీ క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను పరమున దగ్గరకు వచ్చి నిలబడతాయంట. పరలోకంలో నీ క్రియలను బట్టే తీర్పు తీరుస్తారు. కానీ నీ డబ్బును బట్టి, నీ ఓదను బట్టి, నీ పరపతిని బట్టి, నీ అందాన్ని బట్టి నీవు తీర్పులోకి రావు. నీ క్రియలను బట్టి అవి మంచివైనను చెడ్డవైనను వాటిని బట్టి తీర్పులోకి వస్తావు అని కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఇంకా కాల్చబడాలి, నలగొట్టబడాలి, విరవగొట్టబడాలి. దేవుడు ఒక రొట్టెని ఎత్తుకుని స్తుతులు చెల్లించి, ఎందుకు రొట్టెను విరిచాడు? విరవబడితేనే కదా నువ్వు ఆశ్రయంగా దీవించబడతావు. కొట్టబడితేనే కదా నువ్వు అద్భుతంగా దేవుని కొరకు మార్చబడతావు. కొట్టబడకుండా, విరవబడకుండా, నలగొట్ట చేయకుండా, శ్రమ అనుభవించకుండా నీకు సింహాసనము లేదు. సిలువను మోయకుండా, సిలువనగా శ్రమలు. ఎవడైనా నన్ను వెంబడించిన గోరిని ఎడల తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. సిలువ నీ సిలువనగా నీ శ్రమలు నువ్వు ఎత్తుకొని వెంబడించాలి నన్ను. ఇవి ఏవి అనుభవించకుండా, ఇవేవి
భరించకుండా నీకు నచ్చినట్టు వచ్చి హల్లెలూయా స్తోత్రం అని పాట పాడి నీకు నచ్చినట్టు వెళ్ళిపోయి అరుస్తూ కరుస్తూ ఒక విధేయత లేకుండా సంఘంలో కూర్చుంటప్పుడు చూడండి, కూర్చున్న మొదలుకొని ఒక గంట 2 గంటలో 100 మందిని మాతో మాట్లాడతాడు, 100 ఫోన్లు మాట్లాడతాడు, వానితో సైగలు చేస్తాడు, వీని గిచ్చుకుంటాడు, వాడిని చూస్తాడు, వీని చూసి నాగుతాడు, వాడిని చూసి నాగుతాడు. అరే కూర్చున్న గంట 2 గంటలు 200 మందిని ఖరాబు చేస్తాడు. యథార్థంగా నిదానంగా విధేయత కలిగి భయము కలిగి భక్తి కలిగి వాక్యం వైపు చూసి బోధిస్తున్న దైవజనుని వైపు చూసి ఇంకేదో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు నాయనా, ఇంకే మాట చెప్తావు, ఇంకే మాట నన్ను హెచ్చరిస్తావయ్యా అని ఒక్క మాట చూడవే, ఒక్క మాట వినవే. మాట్లాడుతున్న వారిని బ్రదర్ మాట్లాడకండి, ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ, మనం పనికి వారమయ్యా, మనం దొంగలమయ్యా, మనమేం మాట్లాడింది, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనం హెచ్చరిస్తున్నాడు, మన బ్రతుకుల గురించి వివరిస్తున్నాడు అని చెబుతున్నావు. ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా? నోరుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, నీ క్రియలు రేపు నిలబడతాయి, జాగ్రత్త. జ్ఞానం ఉందని ఏమనలేకపోతున్నామని నువ్వు ఇష్టానుసారంగా మందిరంలో కానీ ఎక్కడనో కానీ నీ నోటికొచ్చినట్టు వాదిస్తున్నావు కదా. ఒక దినం మన న్యాయపీఠం ఎదుట వాదించే దేవుని దగ్గర నువ్వు నిలబడవుతున్నావు. అందుకే అన్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పునను అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అవి న్యాయపీఠం ఎదుటికి వస్తాయి, జాగ్రత్త. అది నీదైనను నాయనను ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరి అయినను ప్రభు దగ్గరికి వస్తాయి. వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలమును ఇస్తాను, వాని కొరకు జీతమును సిద్ధపరుస్తున్నానన్నాడు దేవుడు. కాబట్టి అందుకే మనము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, మన హృదయాలను మన బ్రతుకును శుద్ధి చేసుకోవాలి. దేంతో? వాక్యమనే నీళ్లతో, పరిశుద్ధాత్మతో మనం కడుక్కోవాలి. ఎందుకంటే యోబు అంటాడు 29:18, ఏరులను నీళ్లున్నవి, నా కొమ్మల మీద మంచు ఉన్నది అంటాడు. కొమ్మల మీద మంచు అంటే పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది అన్నాడు. ఏరులో నీళ్ళున్నాయంటే నా కాళ్ళ కింద వాక్యం ఉన్నది, వాక్యములో నన్ను పెరుగుతున్నా. ఎంత గొప్పగా మాట్లాడతాడు. కష్టంలో వచ్చిన నష్టం వచ్చిన యోబు గారు ఇస్తున్న సాక్ష్యం అది. ఎప్పుడైనా దేవుని ఆధారం చేసుకున్నావా? నీ పక్కవాన్ని ఆధారం చేసుకున్నావా? నీ డబ్బును ఆధారం చేసుకుంటావు, నీ కురాన్ని ఆధారం చేసుకుంటావు, నీ తెలివిని ఆధారం చేసుకుంటావు, కానీ నీ దేవుని ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకో. నీ దిక్కు నీ ధైర్యము ఎవర్రా అని అంటే నా అతిశయము, నా దిక్కు నా దేవుడు అనాలి. అందుకే ఓసన్న గారు చక్కటి పాట పాడాడు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే అని చక్కటి పాట పాడాడు. ఆయన అతిశయం అంట, ఆయన ఆరాధన అంట ఆ ప్రభుల వారేనంట. మనకు ఇంటి పక్కడై ఉంటాడు, మన భార్య అయ్యని ఉంటుంది, మన అత్తమామలు అయ్యి ఉంటారు, మన బంధువులు అయ్యని ఉంటారు, మన కులము, మన జాబు, మన పరపతి, మన బ్యాంక్ బ్యాలెన్సు, మన హోదా, ఇవి మన అతిశయము. అవేవి నీకు పరలోకం నడిపించవు, అవేవి నీకు న్యాయపీఠం ఎదుట నిలబెట్టవు. మొదటిగా శుద్ధీకరణ చేసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. బ్రతుకు మార్చుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపులోకి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, గణపరచాలి. ప్రతిదినము వాక్యంతో కొట్టబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు దినదినము మనం రూపాంతరము చెందుతాం. ఒక్కొక్క చినుకు రాతి మీద పడుతూ ఉంటే, అంటే ఒక రాయి మీద పడుతూ ఉంటే చినుకు 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 ఆ రాయిని 2 పాయలుగా చేస్తుందండి. వాటరే మనం ఎలా చేస్తామో తెలుసా? మనం సంఘానికి వస్తాం, నిండు మనసుతో వస్తామో ఖాళీ మనసుతో వస్తామో, కానీ దేవుడు పరిశుద్ధాత్మని వాక్యాన్ని వెతుకుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కుళాయి కింద మన
సర్వను బోర్ర పెడతాం. ఇక నిండదే అగ నిండదే వాటర్ వస్తున్నాయి, వాక్యము వెలువడి అవుతుంది, వెలువడి అవుతున్న చోటనే వెలుగు కలుగును అన్నట్టుగా వాక్యము డెలివరీ అవుతూనే ఉంటుంది. కానీ సర్వ నిండదే, నీళ్ళు నింపబడవే. ఎందుకంటే నువ్వు పాత్రను బోర్ర పెట్టావు. అది అందుకే నీవు నిండట్లా. నువ్వు ఎలకెలబెట్టు, పరిశుద్ధాత్మ వాక్యము డెలివరీ అవుతుండగా నీ యొక్క సర్వ నిండి పొంగి పొర్లుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వస్తాం, కానీ హృదయం అనే ఈ యొక్క హృదయాన్ని, మనసును బోర్ర పెట్టేస్తాం. ఇంకెడ వాక్యం ఎక్కుతుంది, ఇంకెడ వాక్యం ఎక్కడ హృదయానికి వెళుతుంది? చూడండి, ఆ మాట చూపిస్తాను బైబిల్లో. చూడండి ఒకసారి లూకా సువార్త చూడండి 7వ అధ్యాయము. ఒకసారి తెరవండి బైబిల్, ముగిస్తాను. ఎనిమిదవ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. ఒక్క మాట రెండు చదవగలరు ఎవరైనా? చదవమంటారా నన్ను? అమ్మా ఏం చదువుతున్నావు? లూకా సువార్త 8వ అధ్యాయము. నేను చదువుతున్నా చూడమ్మా, నేను చదువుతున్నా చూడండి బేట. ఈ ఉపమానము భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. ముళ్ళ పొదలో పడిన విత్తనము పోలిన వారెవరు అనగా విన్న కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు మంచి నీళ్ళ నుండి విత్తనమే పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని వాటిని అవలంబించి ఓపికతో ఫలించువారు అని రాయబడింది. చూడండి ఎన్ని మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మీరు చూడండి, ఇది ఇంతకుముందు నేను ఎప్పుడో పంచుకున్నాను. చూడండి, చాలా రకాల వారు సంఘంలో ఉంటారండి. చాలా రకాల మనుషులు వస్తారు సంఘానికి. గలిబిలి చేసే వాళ్ళు వస్తారు, వింటారు వాక్యాన్ని, కానీ తర్వాత అన్నీ మాకు తెలుసు అని మాట్లాడతారు. విన్న వాక్యాన్ని తప్పులు పడుతూ ఉంటారు. మళ్ళీ కొందరైతే విని ఓపికతో గ్రహించి మారుమనసు పొంది ప్రభు కొరకు నిలబడతారు. ఎంత తెలిసినా, ఎంత మాటలు తెలిసినా, అయ్యో ప్రభా మళ్ళా నాతో నూతనంగా మాట్లాడావు ప్రభా, మరొకసారి నన్ను హెచ్చరించావయ్యా, మరొకసారి నన్ను దర్శించావయ్యా, నీకు స్తోత్రం ప్రభా. ఈ విషయం మళ్ళా నాతో మాట్లాడుతున్నాం అంటే ఈ విషయం నేను ఇంకా సరి చేసుకోవాల్సి ఉందేమో ప్రభా. మళ్ళా ఇదే మాటను, ఇప్పుడు ఒక మాటను చెప్పిందే మళ్ళా చెప్తున్నాం అనుకో, అది నువ్వు చేయలేవు కాబట్టి నీకు మళ్ళా చెప్పాల్సి వస్తుంది. నువ్వు పలుకుతలేవు కాబట్టి మళ్ళా పిలవాల్సి వస్తుంది నేను. అందుకే దేవుడు మరలా అదే మాట నీతో మాట్లాడుతుంటే ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని దేవుడు మరలా మనం హెచ్చరిస్తుంటాడు, గద్దిస్తుంటాడు. కాబట్టి కడుక్కోమన్నాడు. ఏం కడుక్కోవాలా? మన దుష్టక్రియలు కడుక్కోవాలి, తలంపులను కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? వాక్యంతో కడుక్కోవాలి. వాక్యంతో కడుక్కోవాలి. వాక్యమైన పరిశుద్ధాత్మతో కడుక్కోవాలి. దేవుని ఒక వాక్యముతో మనము కడుక్కోవాలి. ఒంటికి కానీ ఏదైనా బురదో లోకరీతిగా ఏదైనా మలినము అంటితే మనము కడుక్కుంటాం వాటర్తో. కానీ హృదయానికి ఈ యొక్క దుష్టాంతము మలినము అంటితే వాక్యంతో కడుక్కోవాలి, వాక్యముతో శుద్ధి చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ఎన్ని ప్రార్థన చేసినా, ముగిస్తున్నాను, ఎంత నన్ను స్తుతించినా, ఎంత ఆరాధించినా నేను మీ కంటికి కనబడను, మీ మాట వినను. ఎందుకంటే మీ కార్యములు బాగలేవు, మీ క్రియలు బాగలేవు.
అవి మొదటిగా మీరు కడుక్కోండి వాక్యముతో. ఉదయం లేవండి, ప్రభువును స్తుతించండి. రాత్రికాలము ఒక వాక్యం, ఒక అధ్యాయం చదవండి. ప్రభువును స్తుతించండి. దినదినం కొట్టబడాలి. వాక్యంతో మనల్ని మనం కడుక్కోవాలి, సరి చేసుకోవాలి. ఎందుకంటే ఒక దినం మనం న్యాయపీఠం దగ్గరికి పోతున్నాం. మన క్రియలు చెడ్డవైనను మంచివైనను న్యాయపీఠం దగ్గర నిలబడతాయి. కాబట్టి మనము మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి అన్నాడు. మనుషులకు మన పాపాలు కనబడకపోవచ్చేమో, మనుషులకు మన క్రియలు తెలవకపోవచ్చేమో, కానీ పరమునున్న పరిశుద్ధాత్మ దేవునికి ప్రతి ఒక్కటి తేటగా స్పష్టంగా కనబడుతుంటుంది. మనుషులకు భయపడినా భయపడకపోయినా, రాజులకు అధికారులకు భయపడినా భయపడకపోయినా, ఆ రారాజుకు మనం భయపడాలి. ఆ మహిమగల దేవుడికి మనం భయపడాలి. ఎందుకంటే రేపు పొద్దుగల మన క్రియలను బట్టే ఆయన మనల్ని తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి సహోదర సహోదరి, ఈరోజు వాక్యముతో మనం కడుక్కుందాం, మన హృదయాలను కడుక్కుందాం, మన బ్రతుకులను కడుక్కుందాం, మన యొక్క దుష్ట క్రియలను కడుక్కుందాం, ప్రభుకు దగ్గరగా బ్రతుకుదాం. అవి కడుక్కోకుండా, అవి సరి చేసుకోకుండా, వాటిని ఒప్పుకోకుండా ప్రభు దగ్గర పాట పాడినా, ఆరాధించిన, ప్రార్థించిన, నేను వినను, నేను చూడను, నేను తాకను, నా కళ్ళు చెవులు మూసుకుంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంకా నువ్వైనా నేనైనా ఇంకా అదే ప్రక్రియలో ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచిద్దామా? ఒక్కసారి ప్రశ్నించుకుందామా? అవును ప్రభువా, ఇంకా నాలో ఆ క్రియలు ఉన్నాయ్యా, నేను ఇంకా కాల్చబడాలయ్యా, నలగొట్టబడాలి ప్రభువా, ఇంక నువ్వు నీకు దగ్గరకు బ్రతకాలయ్యా, నాకు ఇంకా నీ వాక్యము నేర్పయ్యా, నీ సేవకి ఇంకా పంపు ప్రభువా, పరిశుద్ధాత్ముడా నన్ను పట్టుకో ప్రభువా అని అడగగలమా? ఒక మాట నాతో కలిసి ప్రార్థించగలరా? అవును ప్రభువా, ఇంకా మమ్మల్ని ఏదో కడుక్కోమంటున్నావు, మాకంత మంచిగా కనబడుతున్నాం, మేమంతా నీతి ధర్మంతో కనబడుతున్నాం, కానీ మనుషులకు నీతిగా తెల్లగా కనబడుతున్నాం, కానీ నువ్వు చూస్తే మాత్రము మాలో ఏదో మచ్చ కనబడుతుందయ్యా, మాలో ఏదో మలినం కనబడుతుందయ్యా, మాలో ఏదో లోపం కనబడుతుందయ్యా, అందుకే కడుకొడి అంటున్నావు, మీ దుష్టికిలను అయ్యా విడిచిపెట్టుండి అంటున్నావు, ఒకసారి చూసుకోండి అంటున్నావు ప్రభువా. ఎందుకంటే మనుషుల దగ్గర మేము నీతి యథార్థత చూపించచ్చేమో, మా తెలివి జ్ఞానం వివేచన చూపించచ్చేమో, కానీ నీ దగ్గర మా పప్పురోడుకై ప్రభువా, మా తెలివి పనిచేయదయ్యా, మా ఆలోచన నీ దగ్గర పనిచేయి ప్రభువా. అందుకే ఒకసారి క్షమించు తండ్రి, కనికరించు ప్రభువా అని ఒక మాట ప్రభుని అడగగలరా? ఎవరైనా వాక్యాన్ని బట్టి ఒక మాట, చిన్న మాట ప్రార్థించగలరా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఎవరైనా ఒక చిన్న మాట ప్రార్థిస్తారా? స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్,
స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. గ్లోరీస్. yes yes. ఆమేన్. yes yes లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. 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 గ్లోరీ గ్లోరీ. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. 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 స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యంతో నాతో మాతో అందరితో మాట్లాడుకుంటూ వచ్చినావు. నీ దాసులు చేసిన ప్రతి ప్రార్థనను నీ పాదసన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తన కుటుంబ విషయమై, జూమ్ కలుగుసిన ప్రతి కుటుంబ విషయమై, అనారోగ్యంతో ఉన్న ప్రతి కుటుంబ విషయమై తండ్రి నువ్వే మార్గం తెరవండి. పాపయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాగేశ్వరిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం, ఆయుష్యం వారికి అనుగ్రహించండి. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉన్నారో బలపరిచి, స్థిరపరిచి ఆరోగ్యముల వారిని కుమరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యెషయా గ్రంథం 59 ప్రకారం అయ్యా మరి వినేరకుండానట్టు నా చెవులు అందం కాలేవు, దీవించుకున్నట్టు నా చేతులు కొరచ కాలేదు, నీకును నాకును మధ్యగా మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి అని 59 కీర్తనలో అధ్యాయంలో యెషయా గ్రంథంలో నువ్వు అనేక సార్లు మాట్లాడుకుంటూ వచ్చున్నావు. ఈరోజు ఎందుకు వినట్లేవు ప్రభువా, ఎందుకు మాతో మాట్లాడతలేవు నాయనా అంటే మీకును మాకును మధ్యగా మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి అన్నావు. అందుకే వాక్యంతో కడుకో, శుద్ధి చేసుకో. ప్రతిదినము వాక్యానుసారంగా జీవిస్తే మన బ్రతుకులు, మన ఆలోచన, మన తలంపులు అన్నీ మార్చబడతాయి. ఎందుకంటే ఒక దినం న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మన క్రియలు చెడ్డవైనను మంచివైనను తీర్పులోకి వస్తాయి. మంచివానికి పరలోకము, చెడ్డవానికి నిత్య నరకము, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్నెన్నో మాటలతో మాతో నాతో మాట్లాడుకుంటూ వచ్చి ఇదిగో ఈ దినమంతా మాకు తోడు నీడగుండి నీకు మహిమ తెచ్చుకోమని, ఇంకనూ ప్రభువా నీకు దగ్గరగా బ్రతికే కృపను ఈ జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, మాకును ఇంకా రాలేకున్న వారందరికీ దయచేయమని నీకు మహిమ, ఘనత, ప్రభావాలు అర్పించుకుంటూ మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు ఇప్పుడును జూమ్ కాల్కి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను దాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.